తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు చాలా మంది ఆయన్ని అవహేళన చేశారు. ఈయన ఒక సినిమా యాక్టరు, ముఖానికి రంగులు పూసుకుని ఆయనకి రాజకీయం తెలుసు, అవేంటూ ఆయన్ని హేళనగా ఏంటయ్యా మీ సిద్ధాంతం, మీ పాలసీ ఏంటంటే ఆ రోజు ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, సమాజమే దేవాలయం, ప్రతి పేదవాడు కూడా దేవుడు, అటువంటి పేదవాడికి తినడానికి తిండి, ఉండటానికి ఇళ్లు, కట్టుకోవడానికి బట్ట కల్పించడమే నా ధ్యేయం, నా ఫిలాసఫీ అని చెప్తే ఎవరి నోట మాట రాలా. అంటే ఒక్క వాక్యంలో ఈ సమాజానికి ఏం కావాలో అన్ని కూడా చెప్పిన మహానుభావుడు అన్న ఎన్టీఆర్ గారు. మరి 100 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ పార్టీని ఆ రోజు తన ఒక చైతన్య యాత్ర ద్వారా ఏదైతే ఒక సుడిగాలి పర్యటన చేసి కాంగ్రెస్ పార్టీని కోకటి వీళ్ల సహా పెకలించి ఈ దేశ రాజకీయాల్లో కొత్త మలుపు తిప్పిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. అంతేకాదు తెలుగువారి యొక్క ఆత్మగౌరవం మొత్తం కూడా దేశానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. అటువంటి అన్న ఎన్టీఆర్ గారు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ తర్వాత మన పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చేపట్టిన తర్వాత అనేక పరిపాలనా సంస్కరణలు కావచ్చు, ముఖ్యంగా అభివృద్ధి పందా కావచ్చు, మరి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ తీసుకుని ఈరోజు దేశంలోని ఒక రోల్ మోడల్ పొలిటీషియన్ గా తయారయ్యి ఈరోజు దేశంలోని ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ గా ఉన్న అన్న చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ తర్వాత ఇప్పుడు మనకున్న యువకిరణం, మన ఆశాజ్యోతిగా చెప్పుకుంటున్న లోకేష్ బాబు గారు. అంటే ఎందుకు నేను ఉపోద్ఘాతం చెప్తా ఉన్నానంటే దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి, 100లకు మించి రాజకీయ పార్టీలు ఉన్నాయి. పార్టీలు వస్తున్నాయి, పెడతా ఉన్నారు, కొద్ది రోజులు ఉంటున్నాయి, పోతా ఉన్నాయి. కానీ వీటిలన్నిటికీ సంబంధం లేకుండా ఒక భిన్నమైన దీంతో వెళ్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. నాకు తెలిసి భారతదేశం కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ పార్టీకి లేని ఒక కార్యకర్తల సంక్షేమ నిధి. అంటే తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా నాకు కుటుంబ సభ్యుడు. ఆ కుటుంబంలో ఏదైనా ఆపద లేకపోతే ఏదైనా ఇబ్బంది వస్తే ఆ కుటుంబ పెద్దగా నేను ఆ పార్టీ సభ్యుడిగా వాళ్ళకి ఆదుకోవాలి, అండగా ఉండాలనే ఉద్దేశంతో ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేసి ఆ కుటుంబానికి ఏదైనా కష్టం వస్తే నేనున్నానని చెప్పిన వెంటనే వాళ్ళకి కావాల్సిన విద్య, వైద్యం లేకపోతే ఇక మిగతా ఏదైనా సహాయం కావాలంటే ఇవన్నీ చేస్తున్న ఏకైక పార్టీ ఈ భారతదేశం కాదు ప్రపంచంలో ఒక్క తెలుగుదేశం పార్టీ అని చెప్పి మనం చెప్పక తప్పదు. దానికి మరి ఇవన్నీ కూడా చేయాలంటే ఒక కమిట్మెంట్ ఉండే వ్యక్తి దాన్ని బాధ్యత తీసుకోవాలి. మరి అటువంటి బాధ్యత సోదరులు లోకేష్ గారు తీసుకుని ఈ పార్టీని కొత్త పొద్దులు తొక్కిస్తున్నందుకు తనకి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా చాలా మంది అనేవాళ్లు చంద్రబాబు నాయుడు గారి అంత అనుభవం నాయకుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ ఏంటి, ఎలా ఉంటుందో నాయకత్వం వ్యవహరిస్తారంటే కొంత ముందు కొన్ని చిన్న చిన్న అనుమానాలు ఉంటాయి. కానీ ఈ రోజు ఎవరికి కూడా అనుమానాలు లేవు, అవన్నీ కూడా అందరికీ పటాపంచలు అయిపోయాయి. తన ఏదైతే ఒక జనవరి 27న పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో స్టార్ట్ చేశారో 5 సంవత్సరం, ఆ పాదయాత్ర చూసిన తర్వాత మామూలుగా ఫస్ట్ ఏంటి చేస్తాడా, చేయగలడా అని చిన్న చిన్న అనుకున్న వాళ్ళు ఒక 10-15 ఏళ్ళగా ఏంటి చేస్తున్నాడు, కంటిన్యూ చేస్తున్నాడు, బాగానే ఉన్నట్టు ఉందని మొదలుపెట్టి అలా 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 వచ్చేసరికే మన పాయకరాపేట వచ్చేసరికే పూర్తిగా ఒక రూపాంతరం చెందిన ఒక ఫుల్ ప్లెడ్జెడ్ ఒక నాయకుడు ఎలా ఉండాలో అలా తయారయ్యి ఎస్ ఇతను మనకు కావాల్సిన నాయకుడు భవిష్యత్తులో అని ప్రతి ఒక్కరు కూడా కోరుకునే విధంగా, అనుకునే విధంగా, మెచ్చుకునే విధంగా మన లోకేష్ బాబు తయారయ్యారు. ఈ రోజు ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడు కూడా ఒక భరోసా, ఒక నమ్మకం కలుగుతా ఉంది. మాకు ఇంకొక 30-40 ఏళ్లు మాకు ఎటువంటి నాయకత్వం సమస్య లేకుండా కూడా మమ్మల్ని సమర్థవంతంగా నడిపించే నాయకుడు మాకున్నాడు అని ఈ రోజు అందరూ కూడా అనుకునే విధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీని తయారు చేసినందుకు లోకేష్ బాబు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు మనం ఒక క్రిటికల్ జంక్షన్ లో ఉన్నాం. ఇప్పుడే అక్కడ లోకేష్ బాబు లోపల అవార్డులు ఇస్తూ చెప్పారు ఒక మాట, T20లో లాస్ట్ 3 ఓవర్లు ఇంపార్టెంట్. బాబు నా ఉద్దేశం లాస్ట్ 3 ఓవర్లే కాదు, లాస్ట్ బాల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మ్యాచెస్ లాస్ట్ బాల్ లో 6 కొట్టి గెలిపించిన మ్యాచెస్ మనకు ఉన్నాయి. ఇప్పుడు మనం అటువంటి ఒక హిస్టారికల్ నెక్స్ట్. ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఎలా ఉందంటే ఒకప్పుడు అభివృద్ధికి ఒక ఆనవాలుగా, ఒక చిరునామాగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఒక విధ్వంసానికి మారుపేరుగా తయారైంది. మరి 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఇవ్వమంటే పాపం చాలా మంది మాలాంటి వాళ్ళు కూడా అనుకున్నాం, ఏంటి ఒక్క ఛాన్స్ అంటున్నాడు, నిజమో ఏమో సంథింగ్ అని చేస్తాడేమో అనే ఒక చిన్న దీంతో అందరూ కూడా
మోసపోయారు, నమ్మారు. మరి ఎప్పుడూ చరిత్ర లేని విధంగా 151 ఎమ్మెల్యేలు ఇచ్చారు. మరి ఆ సీన్ కట్ చేస్తే మొన్న అసెంబ్లీ అయింది, చివరి అసెంబ్లీ సమావేశం. 151 మంది ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీ కోరం లేక వాయిదా వేసుకున్నాడు. అంటే ఈ రోజు ఆ నాయకుడి పరిస్థితి ఎలాగుందంటే 22 మంది ఎంపీలు, అలాగే ఒక 8 మంది రాజ్యసభ సభ్యులు, మొత్తం 31 మంది దాదాపు ఎంపీలు వాళ్ళకుంటే మొన్న పీఎంను కలవడానికి ఢిల్లీ వెళ్తే ముగ్గురు ఎంపీలు హాజరయ్యారు. అలాగే అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు ఆ అసెంబ్లీ కోరం లేక సభ వాయిదా పడి చివరికి గ్రూప్ ఫోటో కూడా లేకుండా అసెంబ్లీలో వాయిదా చేసుకున్నారు. అంటే ఆ పార్టీ గ్రాఫ్ ఏ విధంగా పడుతుందనేది ప్రజల్లోనే కాదు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చూస్తున్నారంటే దానికి ఒక చిన్న ఉదాహరణ. అటువంటి ఒక ఈ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో దానికి చరంగతం పాడాలి, త్వరలోనే బై బై చెప్పి ఆయన్ని సాగనంపాల్సిన ఒక చారిత్రాత్మక అవసరం ఈ రోజు మన మధ్య ఉంది. మామూలుగా పాతోళ్ళు ఏదో ఒక సామెత చెప్తారు, ఆముదం చేలో ఆంబోతు పడింది అంటారు. ఇదంటే ఎక్కడన్నా ఒక మొత్తం పంట పొలం అంతా నాశనం అయిపోయిందంటే ఏదన్నా ఆముదం చేయాలంటే చాలా డెలికేట్ గా ఉంటుంది. దాంట్లోకి ఏదైనా ఒక బలమైన ఆంబోతు వచ్చిందంటే ఒక్క నిమిషంలో మొత్తం పొలం అంతా సర్వనాశనం అయిపోయింది. అలాగే ఒక మంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఆముదం చేలో ఆంబోతు పడ్డట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రవేశించి ఒక విధ్వంసం, ఎంత విధ్వంసం అంటే పరిపాలన స్టార్టింగే ఫస్ట్ అఫీషియల్ మీటింగ్ పెట్టి ఆ ప్రజావేదిక కూల్చివేత ద్వారా తన పరిపాలన మార్పు ఏ విధంగా ఉంటుందో ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన శాంపుల్ చూపించాడు. బహుశా నాకు తెలిసి దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా ఉండదు ప్రభుత్వ భవనాన్ని, ప్రభుత్వం కట్టుకున్న దాన్ని ప్రభుత్వమే కూల్చివేయటం. అంటే బహుశా ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ చరిత్రలో. అటువంటి దాంతో ఈ పరిపాలన శ్రీకారం చుట్టాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా చూస్తే ఏ మాట కూడా నవరత్నాలు అన్నారు, లేకపోతే పాదయాత్రలో చెప్పారు, లేకపోతే ఎలక్షన్ సమయంలో చెప్పాడు. దాదాపు 900 పైగా హామీలు ఇస్తే మరి మొన్న చెప్తా ఉన్నారు, నేను అన్ని హామీలు అమలు చేశాను, 99% అమలు చేశాను, నాకు మీరు ఓట్లేయండి అని చెప్పి ఆయన అడుగుతా ఉన్నాడు. అయితే మేము మీ ద్వారా ఓటేడుతా ఉన్నాం. ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు, అలాగే యువత ఉన్నారు, అందరూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు ఎన్నికల ముందు మద్యపాన నిషేధం గురించి ఏం చెప్పారమ్మా ఒక్కసారి మీరు ఆలోచించండి. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, అది చేసిన తర్వాతనే మళ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని చెప్పాడు. మరి మీకు తెలుసు ఈ రోజు మద్యపాన నిషేధం ఏ స్థాయిలో ఉందో. మరి మనందరం కూడా రేపు ఎలక్షన్ ఆడటానికి ఓట్లు ఆడటానికి వస్తే మీరు అదే నిలదీయాల్సిన అవసరం ఉంది. బాబు ఇట్లా మద్యపాన నిషేధం అన్నావు, చేసే ఓట్లు అడుగుతానన్నావు, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ అడుగుతున్నావు ఓట్లు? మద్యపాన నిషేధం కాదు, మద్యం ఏర్లీ పడతా ఉంది, నీ జే బ్రాండ్ తోటి ఎంతమంది ప్రాణాల ఆరోగ్యం పోతా ఉన్నాయి, ఇదేంటని చెప్పి నిలదీయాల్సిన అవసరం ఉంది. ఇలా ఒక్కొక్క కార్యక్రమం తీసుకుంటే ఆయన చెప్పిన ఏ హామీ కూడా అమలు చేయలేదు. 99% అమలు చేశారంటే ఒకటే చెప్తా ఉన్నా, మీకు పాయింట్ వైజ్ గా, నవరత్నాల వైజ్ గా, పాదయాత్రలో ఇచ్చిన హామీల వైజ్ గా, ఎలక్షన్లలో చెప్పిన హామీల వైజ్ గా ఎక్కడ ఎనీ ప్లేస్ ఎప్పుడని మేము సిద్ధంగా ఉన్నాం, నువ్వు ఏ హామీ పూర్తిగా అమలు చేసావో చెప్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మేమైతే కూడా చేస్తున్నాం, నువ్వు 99% అమలు చేశానంటున్నాం, మేమైతే మీకు డేటా ఇస్తున్నాం, 85% హామీలు మీరు ఫెయిల్ అయ్యారు, మీకు ఓట్లు అడిగే నైతిక హక్కు మీకు లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు విశాఖపట్నం మన లోకేష్ బాబు గారికి ఈరోజు 4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దీని తర్వాత గాజువాక, మళ్ళీ అనకాపల్లి, చోడవరం, ఎక్కువ సమయం కూడా మనకి లేదు ఇక్కడ. అందుకని ఒక్క 2 నిమిషాలు మీకు బ్రీఫ్ గా చెప్పి నేను ముగిస్తాను. విశాఖపట్నం ఒకప్పుడు ఇది సిటీ ఆఫ్ డెస్టినీ. అంటే ఎవరైనా దేశంలో ఒక రిటైర్డ్ పీపుల్ గానీ లేదు ప్రశాంతంగా ఉండాలనుకున్న వాళ్ళు ఎక్కడ సేవ్ చేసుకుంటారంటే విశాఖపట్నం వస్తారు. అటువంటి విశాఖపట్నం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2014-19లో హుదూద్ లాంటి ఒక భయంకరమైన సంఘటన జరిగితే 10 రోజుల్లో స్వయంగా ఆయన ఇక్కడే ఉండి విశాఖపట్నంలో పూర్తిగా కరెంటు దగ్గర నుంచి, వాటర్ సప్లై దగ్గర నుంచి ఎవ్రీథింగ్ నార్మల్ అయిపోయి ఒక సాధారణ పరిస్థితి వచ్చేదాకా కూడా ఇక్కడే ఉండి పరిపాలన అంటే ఏంటో మనకి చూపించారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసాం. మళ్లీ ఆ తర్వాత ఇప్పుడు 2019 నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తా ఉన్నాం. ఒక సిటీ ఆఫ్ డెస్టినీ, ఫైనాన్షియల్ క్యాపిటల్, ఒక ఉక్కు నగరం, ఇన్ని రకాలుగా ఉన్న ఈ విశాఖ నగరం ఈ రోజు ఒక క్రైమ్ క్యాపిటల్ గా అయింది. ఎందుకు నేను క్రైమ్ క్యాపిటల్ గా అయింది అంటున్నానంటే ఒకటే మీకు తెలుసు, గతంలో ఏదన్నా కిడ్నాప్లు లేకపోతే ఇంకోటంటే ఎవరినో వ్యాపారస్తుల్లో లేకపోతే చిన్న చిన్న వాళ్ళలో అటువంటి జరిగేది. సాక్షాత్తు అధికార పార్టీ ఎంపీ, ఈ విశాఖపట్నం ఎంపీ వాళ్ల భార్య, అలాగే వాళ్ల పిల్లలు, అంతేకాక వాళ్ళకి మిత్రులుగా ఉన్న వ్యక్తిని కూడా ఎక్కడో ఊరు బయట శివార్లో కాదు, నగరం నడిబొడ్డున వాళ్ళ ఇంట్లోనే 48 గంటల పాటు బంధించి చిత్రహింసలకు గురి చేస్తే ఇంకా సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం అధికారంలో ఉందంటే జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తలదించుకోవాలి.
కనీసం అంత సీరియస్ ఇన్సిడెంట్ అయితే దాని మీద డీజీని పిలిచో, లేకపోతే హోమ్ మినిస్టర్ని పిలిచో, లేకపోతే హోమ్ సెక్రటరీని పిలిచో ఒక్క రివ్యూ కూడా చేయకుండా ఇది మామూలులే మా పరిపాలన అని చెప్పని జగన్మోహన్ రెడ్డి వదిలేశారు. నిన్నగాక మనం చూసాం ఒక ఎంఆర్ఓ మండల గెజిటెడ్ ఆఫీసర్ ఎంత దారుణం అంటే మధురవాడ, ఈరోజు ఒక హైదరాబాద్ లో మాదాపూర్, గచ్చిబౌలి లాంటి ప్రాంతం, అటువంటి మధురవాడలో అపార్ట్మెంట్ లో దాదాపు అందరూ ఉండే జనసమూహన ప్రాంతం, అక్కడ వచ్చి మనిషిని చంపేస్తే అడిగే నాదుడు లేడు. ఇటువంటి ప్రభుత్వానికి మనం చరంగతం పాడాలి. లోకేష్ నాయకత్వంలో మనందరం కూడా ముందుకెళ్లాలని కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. తెలుగుదేశం అలాగే జనసేన మరి మనం చూస్తా ఉన్నాం. మాలు సినిమా భాషలో చెప్పాలంటే ఇది ఒక సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. ఒక అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఒక చరిస్మా ఉన్న ఈరోజు నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని, జరుగుతున్న పరిణామాలని ఇవన్నీ చూసిన తర్వాత అన్ని కూడా వాళ్ళ వ్యక్తిగత అజెండాలు లేకపోతే వ్యక్తిగత ఇంట్రెస్టులు పక్కన పెట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, వైఎస్ఆర్ పార్టీని రాష్ట్రం నుంచి తరిమి చేయడం కోసం ఇద్దరం కూడా